హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో హైదరాబాద్కి అటు వైజాగ్కి రెండింటికి రెండు పెద్ద కంపెనీలు రావడం గురించి ఈ వీడియోలో చూద్దాం. అందులో మొదటిది నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఒక భారీ సెంటర్ పెడుతోంది. 32,000 స్క్వేర్ ఫీట్, 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భారీ ఆఫీస్ని ఇక్కడ నెలకొల్పుతోంది. హాలీవుడ్ను ఇక్కడికి తీసుకురావాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు వేసిన పునాదుల మీద కేసీఆర్ ఎలాగైతే హైదరాబాద్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్లారో రేవంత్ రెడ్డి కూడా అదే ఫ్లోలో వెళ్తున్నారు. ఆయన ఇంకా ఫ్యూచర్ సిటీ అని ఒక కొత్త సిటీ 30,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. శంషాబాద్ నియర్ బై శంషాబాద్. దాని పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ప్రజెంట్ ఉన్న హైటెక్ సిటీ లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాల్లో కొత్త కంపెనీలని, పెద్ద కంపెనీలని, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లని భారీ స్థాయిలో తీసుకొస్తున్నారు. హైదరాబాద్ గ్రోత్ ఐటీ సెక్టార్లో బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఫార్మా అండ్ జీనోమ్ సెక్టార్లో కూడా బాగానే మనకి కంపెనీలు వస్తున్నాయి. సో ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద అడిషన్ కింద హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలాగా మనం చెప్పొచ్చు. అటు వైజాగ్లో క్యాబ్ జెమినీ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టాలని లోకేష్ క్యాబ్ జెమినీ CEO వాళ్ళ అఫీషియల్స్ని రిక్వెస్ట్ చేశారు. డెవలప్మెంట్ సెంటర్ పెడితే 20,000 మంది వరకు ఉద్యోగాలు వస్తాయని. ఇప్పుడు మనకి గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసేసింది. హైదరాబాద్ అవుట్లుక్ని మొత్తం దీని ఫేట్నే మార్చేసింది. అట్లాగే క్యాబ్ జెమినీ కనుక ఒక 20,000 మందితో డెవలప్మెంట్ సెంటర్ కనుక వైజాగ్లో పెడితే కనుక దాని రూపురేఖలు మారిపోతాయి. ప్రజెంట్ ఇప్పటికీ దాని కార్యకలాపాలు నడుస్తున్నాయి. దాన్ని భారీ స్థాయిలో విస్తరించాలని కోరారు. ఆ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్పారు. త్వరలో అక్కడ మనకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. వచ్చే కొన్ని నెలల్లో అది ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే TCS కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ వైజాగ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ కలగలిసి వైజాగ్కి ఒక మంచి ట్రెమెండస్ పొటెన్షియల్ని తీసుకొస్తున్నాయి. భవిష్యత్తులో అక్కడ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానీ బ్రహ్మాండంగా ఉంటాయని అంచనా ఉంది. ఈ ప్రభుత్వం అమరావతితో పాటు వైజాగ్ మీద కూడా బాగా ఫోకస్ పెట్టడం అనేది చాలా 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 సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే వైజాగ్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. దీనికి సమీపంలో ఒక పెద్ద సిటీ లేదు. ఎక్కడో దూరంగా కోల్కతా ఉంది. ఇటుపక్క ఎక్కడో 700 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఉంది. అటు సెంట్రల్ ఇండియాలో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అంటే పూర్వాంచల్ ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ సిటీ లేదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బీహార్, పూర్వాంచల్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలన్నింటి కూడా వైజాగ్ టాలెంట్ని అట్రాక్ట్ చేయగలిగిన సత్తా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ని కూడా తీసుకొస్తుంది. అందుకే వైజాగ్ Tier 2 సిటీస్లో వైజాగ్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మనకు ఈస్ట్ కోస్ట్లో ఈ స్థాయిలో ప్రోగ్రెస్ చేయగలిగిన సిటీ యాజ్ ఆఫ్ నౌ వైజాగ్ ఒకటే ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తెలివిగా దాని మీద ఫోకస్ పెడుతుంది. ఇట్స్ వెరీ గుడ్. అట్ ది సేమ్ టైం అమరావతిని కూడా డెవలప్ చేస్తున్నారు. బట్ దీన్ని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వైజాగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. దానికి కొంచెం థ్రస్ట్ ఇచ్చినా కూడా ముందుకెళ్ళిపోతుంది. అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీ, కొంచెం నిదానంగా డెవలప్ అవుతుంది, టైం పడుతుంది. బట్ వైజాగ్ హ్యాజ్ అ ట్రెమెండస్ పొటెన్షియాలిటీ. దానికి కొంచెం థ్రస్ట్ ఇస్తే చాలు, కొంచెం ముందుకు తోస్తే చాలు, పుష్ చేస్తే చాలు. ఒక 10 పెద్ద గ్లోబల్ కంపెనీలని తీసుకొస్తే లైక్ TCS, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాబ్ జెమినీ ఇలాంటి మొత్తం ఒక 10 కంపెనీలు కనుక వైజాగ్లో సెంటర్లు పెట్టగలిగితే, ఒక్కో కంపెనీ ఒక 10,000, 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగితే వైజాగ్ రూపురేఖలు అమాంతం మారిపోతాయి. ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక పెద్ద మెగా సిటీ తయారవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.